హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మైసూర్ బోండా అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తుంచి చూపిస్తున్నాను చూడండి. సాఫ్ట్గా మంచిగా పిండి ఉడికిపోయిందండి. ఒక్కసారి మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్దామండి. 3 కప్స్ మైదా పిండి తీసుకొని 1 టీ స్పూన్ సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపేసుకోవాలండి. పిండి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసిన తర్వాత ఒక పెద్ద కప్పు పెరుగు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. పెరుగు పిండి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పెరుగు గిన్నెలో వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలండి. ఎక్కువ లూజ్ అయిందంటే బోండా వేయడానికి రాదు. ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి, సరిపడేంత వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. మైసూర్ బోండా అనేది పిండి ఎంత బాగా కలిపితే బోండాలు అంత మంచిగా వస్తాయండి. ఇలా మంచిగా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఈ థిక్గా ఉండాలండి, ఈ రకంగా ఉండాలి థిక్నెస్. ఇంతకంటే లూజుగా ఉంటే మళ్ళీ వేయడానికి రాదు. గట్టిగా వస్తాయండి బోండాలు. ఇలా ఒక 10 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాల వరకు, కనీసం ఒక 6-7 నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలండి. జారుడుగా బోండా వేయడానికి వచ్చే విధంగా కలిపేసుకోవాలి పిండి. అదండి, అలా పక్కన ఉంచాలండి ఒక 1/2 అవర్ వరకు. కలుపుకున్న తర్వాత ఆలోపు ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ పెట్టుకున్నాను. హీట్ అయిందా ఆయిల్ లేదా అని చిన్న ముద్దేసి చూశానండి. ఇదిగోండి, ఇలా వేయంగానే పొంగిపోవాలండి. అప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయినట్టు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బోండాలు వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చెయ్యి తడి చేసుకొని వేయాలండి. చూడండి, వేయంగానే పొంగిపోతున్నాయి. ఇలా చేయాలండి. అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఆయిల్ కాగే వరకు హై ఫ్లేమ్ పెట్టి బోండాలు వేసే టైంకి మీడియం ఫ్లేమ్ పెట్టేసి వేసుకోవాలండి. అదిగోండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. బాండీలో ఆయిల్కు సరిపడా బోండాలు వేయాలండి. ఎంత బాగా వస్తున్నాయండి. వేసినాక 2 నిమిషానికే మంచిగా తిరిగిపోతున్నాయండి. ఇప్పుడు తిరగదిప్పుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత కాలిన వాటిని ఇలా అన్నీ తిప్పేసుకోవాలండి. నేనే వీడియో తీసుకుంటూ నేనే తిప్పేస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తిరగదిప్పడానికి రావట్లేదండి. ఇలా తిప్పేసుకోవాలండి అన్నీను. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బోండాలు. ఇలా అన్నీ తిప్పేసుకున్నాక ఒక్కసారి కదుపుకొని వదిలేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
మంచిగా గాలాలండి బోండా, లేదంటే పైనంగా మంచిగానే అనిపిస్తుంది కానీ తుంచి చూస్తే లోపల మొత్తం పిండి పిండి ఉంటుందండి. అందుకని మంచిగా కాల్చుకోవాలండి బోండాలని. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఇలా కలర్ వచ్చిన తర్వాత మంచి కలర్ ఇలా వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలండి. ఆయిల్లో నుంచి తీసేయాలండి. ఇంకా ఒక్కసారి తిరగదిప్పేసుకొని తీసేసుకుంటున్నానండి. ఆయిల్ వచ్చే వరకు చిల్లుల గరిటెలో పెట్టేసుకొని తీసేసుకోవాలండి. మిగతావి కూడా అదే విధంగా తీసేసుకోవాలండి. మంచి కలర్ వచ్చాయండి, ఇలా రావాలి. ఇలా తీసిన తర్వాత 1 నిమిషం ఉండి మళ్ళీ బోండాలు వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ చల్లారిపోతుంది కదండి. మళ్ళీ 1 నుంచి 2 నిమిషాల వరకు వదిలేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ తగ్గించుకొని బోండా వేసుకోవాలండి. ఇదే విధంగా అన్నీ వేసేసుకోవాలి. ఇదిగోండి వేస్తున్నప్పుడే తిరుగుతున్నాయండి పొంగి. ఇలాగే బాండి మొత్తం వేసేసుకోవాలండి. తిప్పేసానండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. అసలు బోండా హోటల్లో తెచ్చుకునే విధంగానే ఉన్నాయండి. తుంచి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి, సాఫ్ట్గా పిండి మంచిగా ఉడికిపోయిందండి. తినొచ్చు ఇప్పుడు. పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి పల్లె చట్నీ కూడా ముందే రెడీ చేశాను. మా హస్బెండ్ తినిపిస్తున్నాడండి పిల్లలకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.